ధైర్యం వల్ల లాభం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరుపోసుకు చచ్చినా దహన సంస్కారాలు చేయటానికి ఈ బ్రాహ్మణుణ్ణే పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించటానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్ళు దెయ్యాలయ్యి బతికున్న వాళ్లను బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణుణ్ణి ఒకసారి 7-8 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మణుడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు? భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మడు. మరేం లేదు. మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దెయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకొని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగపడి నవ్వుతూ, దెయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి? నేనీ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అంచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగందారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనపడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు కాని పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడల్లో నిలబడి కనిపించింది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయనకేసి తిరగలేదు. ఇది ఏ మొగుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నీతిలోనో గోతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలా మందికి దహనాలు నా చేతిమీదుగా చేయించాను. ఈ పిల్లకి కాస్త బుద్ధి వచ్చేలా చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు? నిర్భాగ్యురాలా? ఈవేళప్పుడు ఎందుకిక్కడున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికి వెనక్కు తిరక్క, ఊళ్ళో వాళ్ల విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతటా దారికి వచ్చే రకంగా లేదనుకొని బ్రాహ్మడు, అడిగిన మాత్రాన అంతగించుకుంటావేం? ఈవేళప్పుడు నిన్నిలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు. కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళెవరో చెబితే వాళ్లకు కబురు చేస్తాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట. నిన్ను పట్టుతాను, కాచుకో అంటూ ఆమె వెనక్కు తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి శుద్ధలాగా ఉన్నది. ఆమె తప్పక దెయ్యమే అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కాని ధైర్యం కలవాడని, తనకున్న ఖ్యాతిని కాపాడుకోగలందులకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, నన్ను పట్టుతావా? ఏది పట్టు? దెయ్యం పట్టాలని నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిలించుకొని నాలుక బయటకు చాచింది. బ్రాహ్మడికి భయం చాలా భాగం తగ్గిపోయింది. దెయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుకలు చాచటం నేనెరుగుదును అన్నాడాయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనపడి నాలుక లోపలికి తీసుకొని నోటినుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభంలేదే అమ్మాయి. నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను. నువ్వు వట్టి చేతకాని దెయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు. దయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను. నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను. ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిన మీరు వెళ్ళినట్టయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణుణ్ణి బతిమాలింది. ఓసి నీ కడుపుకా అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్లమీద జాలిపడ్డాడు. ఆయన పైకి దయ్యం మీద సానుభూతి నటిస్తూ, బతికున్న దెయ్యాన్ని నేనింతవరకు చూడలేదమ్మాయి. పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పువైపున ఉండి వడ్రంగి వాళ్ల కోడలు అన్నది దెయ్యం. నిజంగానా? పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం రావాలి? అత్త కోరంటికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దెయ్యం. ఇంకేం? నీకు శ్రమ లేదన్నమాట. జరగవలసిందేదో అత్త చేతిమీదుగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిక అనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి. ఆలోచించాను కూడా అన్నది దెయ్యం. భేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు? రేపు ఆ అత్త నోము నోస్తున్నది.
బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది. ముత్తైదువులకు తాంబూలాలలో పెట్టి ఇవ్వటానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడా అత్త కోడల్ని నానా తిట్లు తిడుతుంది. ఏ పాపము ఎరుగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దెయ్యం అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది. ఓసీ నీ కడుపుకా అని బ్రాహ్మడు తనలో మళ్ళీ అనుకుని పైకి దెయ్యంతో బాగుంది బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకొని తెల్లవారుతూనే లేచి తూర్పువైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపలి నుంచి పెద్ద అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి ఇంటావిడ ఇల్లెగిరిపోయేటట్టు కోడలి మీద అరుస్తున్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిట్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు దానితో వేగలేకుండా ఉన్నాను బాబుగారు. నా చేత్తో నేనిక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమైంది. గర్భాత్రపుది అన్నీ తినేసింది. నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిమొద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంత హైరానా పడిపోతావు? నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదకి వాటంతట అవి ఎలా పోతాయండి? అదే పెట్టాలి, లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలు కేసి కొరకరా చూసింది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళబొట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢీ చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటిపళ్ళ బొట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దెయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దెయ్యమేమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దెయ్యం కనిపించి తనతో మాట్లాడటం గురించి చెప్పాడు. అత్త ఆ బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవటం మానేసి చిన్నగా నవ్వనారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మడు అత్తతో, చూశావటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుకవాసిలో తప్పింది. కాని నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో రోజు తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తర్వాత నీ పాట్లు పగవాడికి కూడా వద్దనేటట్టు ఉంటాయి. తర్వాత నీ ఇష్టం అన్నాడు. అత్త కోడలు కేసి తిరిగి, నా పరువు నట్టేట కలపకే నా తల్లి, నీకు చందమామ కావాలన్నా తెచ్చి ఇస్తాను. అఘాయిత్యాలు మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండదని రూఢీ చేసుకుని బ్రాహ్మడు తన ఇంటికి చక్కాపోయాడు. ధైర్యలక్ష్మి. ఒక గ్రామంలో ఒక గొల్లవాడుండేవాడు. వాడికి 4-5 వందల మేకలుండేవి కాని కుంట పొలం కూడా లేదు. ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊళ్ళో రైతులు, నువ్వు 2 కుంటల పొలమైనా కొనుక్కుంటేనే కాని ఊళ్ళో ఉండటానికి వీల్లేదు అని గొల్లవాడికి తెలియచేశారు. విధిలేక గొల్లవాడు అప్పుచేసి ఊరికి దూరాన 2 కుంటల పొలం కొన్నాడు. అందులో ఇంకే పైరు కాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగా పండలేదు. కొంతకాలానికి గొల్లకు కళ్ళు కనిపించకుండా పోయాయి. పొలం పని గొల్లవాడి కొడుకు మీద పడింది. వాడు కూడా తండ్రిలాగా పొలంలో జొన్న పంట వేశాడు. ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి నేను గొప్పంటే నేను గొప్ప అని తమలో తాము వాదులాడుతూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చారు. ఈ గొల్లపిల్లవాణ్ణి చూడండి. ఈ కాస్త పొలము పండక వీడెన్నో అగచాట్లు పడుతున్నాడు. నేనీ పొలంలో వెళ్ళి కూర్చున్నానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించింది. వీడి కష్టాలన్నీ తొలగాలంటే నీ వల్ల ఏమవుతుంది? వీడికి అసలు లాభం నేను చేస్తాను అంటూ ధనలక్ష్మి డబ్బు మూట రూపం ధరించి గొల్లపిల్లవాడు చేను నుంచి ఇంటికి వెళ్లే దారిలో కూర్చుంది. పిచ్చి అమ్మాయిల్లారా, నేను వీడి నెత్తినెక్కితే మీ వల్ల ఏం లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తినెక్కి కూర్చుంది. ధాన్యలక్ష్మి చేనులో ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరగపండింది. కాని ధైర్యలక్ష్మి నెత్తినెక్కటం మూలాన ఇది చూచి గొల్లపిల్లవాడు మతిచెడి చేనంతా తెగులు పుట్టి నాశనమైపోయిందనుకున్నాడు. ఈ సంగతి తండ్రితో చెప్పటానికి వాడు ఇంటికి బయలుదేరాడు. ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతుండగా వాడికొక గొప్ప ఆలోచన తట్టింది. కళ్ళు మూసుకొని పడకుండా ఎంత దూరం పోగలనో చూద్దాం అనుకుని వాడు మూట దాటి 20 అడుగులు వేసి కాని కళ్ళు తెరవలేదు. తర్వాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు. ఆ పొలం అమ్మేద్దామన్నాడు. దాన్ని ఎవరూ కొనరన్నాడు తండ్రి. కొడుకు దిగులుపడి చేను దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. ఆ వర్తకుడు పరదేశి. ఇటువంటి జొన్న పంట ఆయన ఎక్కడా చూడలేదు. గొల్లకుర్రవాడు మంచె ఎక్కబోతుండగా వర్తకుడు, అబ్బాయి, ఈ చేను మీదేనా అని అడిగాడు. అవునన్నాడు కుర్రవాడు. చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు.
అతను మంచి ధర ఇవ్వటం వల్ల కుర్రవాడు ఒప్పుకున్నాడు. ఎట్లాగైనా తన ఆధిక్యత నిరూపించుకుందామని ధనలక్ష్మి గొల్లకుర్రవాడికి సహాయపడసాగింది. ఆమె వర్తకుడికి మరో ఆలోచన కూడా కలిగించింది. దాని ప్రేరణ వల్ల వర్తకుడు, అబ్బాయి, నీకిప్పుడు పొలం లేదు గనుక నెలకు 30 రూపాయలకు నా కింద నౌకరికి ఉండు. నే చెప్పినట్టల్లా చెయ్యి అన్నాడు. కుర్రవాడు సరేనన్నాడు. వర్తకుడు తన బళ్లమీది సరుకులన్నీ అవతల పారేసి వాటిమీద జొన్న మొక్కలు కొంకులతో సహా కొట్టించి వేయించాడు. కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరాడు. పోగా పోగా ఒక పట్నం వచ్చింది. వర్తకుడు ఆ పట్నంలోని రాజుగారి దగ్గరకు పోయి, ఈ జొన్న పంట చూశారా? ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండి కొరతే ఉండదు. అంబారితో సహా ఒక ఏనుగునిచ్చారంటే ఒక బండి మొక్కలిస్తాను అన్నాడు. రాజు అంగీకరించాడు. మరొక బండీడు వర్తకులకమ్మి వర్తకుడు గొల్లపిల్లవాడికి జరీతో నేసిన బట్టలు కట్టపెట్టాడు. వాణ్ణి ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల అనంతరం మరొక పెద్ద పట్నం చేరాడు. దారి పొడుగునా వర్తకుడు కనిపించిన వారితోనల్లా ఏనుగుమీది ఉన్నది బంగారు మహారాజని, తాను ఆయన మంత్రినని చెబుతూ రావటం వల్ల ఈ పట్నంలోని మహారాజు గొల్లకుర్రవాడికి ఘనంగా మేళతాళాలతో స్వాగతం ఇచ్చి అద్దాల మేడలో విడిది ఏర్పాటు చేశాడు. భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్లారు. అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కలను గురించి అందరికీ ఇలా చెప్పాడు. మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికిమాలిన బీడులో కూడా ఇలాంటి పంట పండుతుంది. అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప కనపడదు. రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తమ కుమార్తెను చేసుకుంటాడేమోననుకున్నారు. వర్తకుణ్ణి పిలిపించి అడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అన్నారు. విడిదిలో వర్తకుడి ఈ విషయం ఎత్తగానే గొల్లపిల్లవాడు అదిరిపడి, బాబో, రాచకన్నెలు, గడుసువాళ్లు, నే వేగలేను, నాకొద్దు అన్నాడు. వెధవా, నాకెంద కొలువున్నావు, నే చెప్పినట్లు చేయకపోతే మక్కెలు విరగతంతాను అని మండిపడి వర్తకుడు రాజుగారింటికి వెళ్లి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. అయితే పెళ్లి తమ దేశాచారాల ప్రకారం జరగాలన్నాడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. లగ్నం వేళకు పల్లకి విడిదికి వచ్చేసరికి పెళ్లికొడుకును నలుగురు నౌకర్లు పెడరెక్కలు విరిచికట్టి పల్లకీలో పడవేశారు. ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి. పెళ్లితంతు ముగియగానే పెళ్లికొడుకును పడక గదికి తీసుకుపోయారు. గది బయట విచ్చుకత్తుల వాళ్ళిద్దర్నీ ఉంచండి. పెళ్లికొడుకు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్లు కత్తులు చూపి పొడవబోయినట్టు నటించాలి అన్నాడు వర్తకుడు. అది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబం వారు. పడకగదిలోకి రాగానే గొల్లపిల్లవాడికి కంపరం ఎత్తింది. బాబో, ఇది అమ్మవారి గుడే అయి ఉంటుంది. నన్ను అమ్మవారికి బలి ఇవ్వటానికే ఈ అలంకారాలన్నీ పెట్టారు అనుకున్నాడు. వాడు పారిపోదామనుకుంటే బయట విచ్చుకత్తుల వాళ్లు బెదిరించారు. ఇంతలో పెళ్లికూతురు పడకగదిలోకి ప్రవేశించింది. విచ్చుకత్తుల వాళ్లు వెళ్లిపోయారు. అన్ని నగలు పెట్టుకుని దేదీప్యమానంగా వచ్చే రాజకుమార్తెను చూసి, అమ్మో, ఇంకేముంది, అమ్మవారే నన్ను తినటానికి వస్తుంది అని కంగారెత్తి రాజకుమార్తెను ఒక నెట్టు నెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తమ బసకు పరిగెత్తాడు. వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి, దౌర్భాగ్యుడా, నీ మొహానికి రాజుకూతుర్ని కట్టపెడితే పారిపోయి వస్తావురా అంటూ వాణ్ణి చావచితక కొట్టేశాడు. మర్నాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి, ఏమిటండి మంత్రిగారు, మీ రాజుగారు మా పిల్లను తోసేసి వెళ్ళిపోయారట, మా వల్ల జరిగిన నేరమేమిటి అని అడిగాడు. నేరం కాదటండి, రాత్రి ఏనుగు తొండమంత దారతో వర్షం పడిందట. ఇటువంటి వేళ పునఃసంధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డాడు అన్నాడు వర్తకుడు. వాన పడిందీ లేనిది కూడా విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి సరియైన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ, క్షమించండి, ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నారు రాజుతో. రెండో రాత్రి కూడా గొల్లపిల్లవాడు అదే విధంగా పారిపోయి బసచేరి వర్తకుడి చేత ఎముకలు విరగకొట్టించుకున్నాడు. ఈ నేరం 2 సార్లు చేశావు. ఈ రాత్రి పారిపోయి వచ్చావో ఈ కత్తితో నీ గొంతు కోసి తీరుతాను. దెబ్బలతో నువ్వు బాగుపడేది కల్లా. ఇక నిన్ను క్షమించేది లేదు, జాగ్రత్త అన్నాడు వర్తకుడు. ఆయన రాజుగారి దగ్గరకు పోయి, మీ పురోహితులు బొత్తిగా బుద్ధిలేని వాళ్ళులాగుంది. రాత్రి ఏనుగు తలకాయంత దారతో వర్షం పడిందట అన్నాడు. పురోహితులు మళ్లీ దెబ్బలు తిని, మహారాజా, క్షమించండి, రాత్రి దుర్ముహూర్తం ఉండినట్టు అనుమానంగా ఉంది. ఇవాళ రాత్రి దివ్యంగా ఉంది అన్నారు. మూడో నాడు రాత్రి మళ్లీ గొల్లపిల్లవాణ్ణి పడకగదిలోకి పంపారు. ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడి చేతిలోనో రాసిపెట్టి ఉందని నిశ్చయం చేసుకుని వాడు వణుకుతూ కూర్చున్నాడు. మీ ఇద్దరి బండారము బయటపడిందా?
అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన ఇద్దరు లక్ష్ములతో. ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి నెత్తిమీద నుంచి దిగివచ్చింది. వెంటనే గొల్లవాడికి అప్పటివరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి. ఈ వర్తకుడెంత మంచివాడు! నాకు ఏనుగు అంబారీ, జరీ బట్టలు ఇచ్చాడు. నాకొక రాజు కూతుర్ని పెళ్ళాంగా చేశాడు. నేను వెర్రి వెధవలాగా ప్రవర్తించరాదు. రాజులాగే ప్రవర్తించాలి. వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పెట్టేస్తున్నాను. చీచీ, ఇదేం బాగాలేదు అనుకున్నాడు. ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుశల ప్రశ్నలు చేశాడు. తన భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతో సంతోషించింది. చిట్టచివరకు ధైర్యలక్ష్మి అనుగ్రహం వల్ల గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరం రాజైనాడు. వర్తకుడు మంత్రి అయి తన రాజును భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారి తీస్తేనే కాని ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్లరు. ఏదీ ధైర్యం! చంప తల్లిలేని పిల్ల. తండ్రి గారాబంతో ఆమె స్వేచ్ఛగా పెరిగింది. ఆమెది మొండి ధైర్యం. నిర్లక్ష్యంగానూ సాహసంగానూ ప్రవర్తించేది. ఒంటరిగా చీకట్లో వెళ్ళిపోయేది. గాలి రావటం లేదని పెరటివాకిలో బార్లా తెరిచి పడుకునేది. ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి పొద్దుపోయి తిరిగి వచ్చేది. ఎవరినీ లక్ష్యపెట్టక ఎంతటి వాళ్లతోనైనా నోటికి వచ్చినట్టు మాట్లాడేది. చంపకు పెళ్లియీడు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె తండ్రి రాజయ్యకు ఆమె ప్రవర్తన ఒక సమస్య అయింది. ఆమె చూపే దుస్సాహసం ప్రమాదకరమని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు కాని చంప నవ్వి ఊరుకునేది. చంపకు పెళ్లి సంబంధం చూసే పని మీద రాజయ్య పొరుగురు పోతూ, అమ్మా, రాత్రి ఇల్లు జాగ్రత్త, ఇంట్లో ఒక్కత్తవే ఉంటావు అని మరీ మరీ హెచ్చరించాడు. నాన్నా, నాకు చీటికీ మాటికి ఎందుకిలా పిరికి మందు పోస్తావు? ఏమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నది చంప చిరాకు పడుతూ. ఎందుకైనా మంచిదని రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూటకట్టి అటక మీద పాత బట్టలలో చుట్టిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి జాగ్రత్తను వేళాకోళం చేస్తూ చంప తలుపులు మూసుకున్నది. తర్వాత ఆమె భోజనం చేసి వంటిల్లు సర్ది నిద్రపట్టక పెరట్లో పచార్లు చేసి వచ్చి పడుకున్నది. ఆమెకు కునుకు పడుతుండగా పెరటి తలుపు మీద ఎవరో దడదడా బాదారు. చంప లేచి వెళ్లి తలుపు తెరిచి బయట ఒక 25 ఏళ్లు యువకుడు నిలబడి ఉండటం చూసింది. ఎవరు మీరు? ఏం కావాలి అని ఆమె అతన్ని అడిగింది. అతను చప్పున లోపలికి వచ్చి పెరటి తలుపులు మూసి కత్తి చూపించి మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇచ్చేయ్ అన్నాడు. చంప ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయి నోరు మెదపలేకపోయింది. దొంగ తన కత్తిని ఆమె మెడకు ఆనించి వెర్రి వేషాలు వేయక చెప్పిన పని చెయ్యి అన్నాడు. మా ఇంట్లో డబ్బు ఎక్కడిది? ఉన్నదంతా మా నాన్న పెళ్లివారికి ఇచ్చి రావటానికి వెళ్ళాడు అన్నది చంప సమయస్ఫూర్తితో. దొంగ ఆమె మాటలు నమ్మక పెట్టెలన్నీ తెరిపించి చూశాడు. ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు. దొంగ కోపంగా చంప మెడలోని గొలుసును గట్టిగా తెంపేసి పెరటి వాకిలి బయటనుంచి మూసి పారిపోయాడు. వాడు తెంపుకుపోయిన గొలుసు ఇటీవలే రాజయ్య చంపకు జరగనున్న పెళ్లి సందర్భంగా బోలెడంత డబ్బు పోసి చేయించాడు. మర్నాడు తండ్రి రాగానే ఆమె అతనికి జరిగినదంతా చెప్పింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ధైర్యమంటే తెలివి తక్కువతనం కాదు. అర్ధరాత్రి ఎవరో తలుపు తడితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తలుపు తెరిచేయటం ధైర్యం కాదు, పనికిమాలినతనం. అలాగే భయానికి జాగ్రత్తకి తేడా ఉన్నది. డబ్బు దాచుకోవటము, రాత్రి తలుపులు మూసుకోవటము, చీకట్లో దీపం పట్టుకుపోవటము భయం కాదు, జాగ్రత్త. ధైర్యమంటే అనుకోని సమస్య కాని ప్రమాదం కాని తటస్థపడితే దాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కోవటం. అలాంటి పరిస్థితిలో ఏమీ చేయలేక దిగజారిపోవటం భయం. ఇప్పటికైనా ఈ తేడా తెలుసుకుంటే మంచిది అన్నాడు రాజయ్య. చంప తన తెలివి తక్కువతనాన్ని అజాగ్రత్తను క్రమంగా జయించింది. ఇది జరిగిన ఒక మాసానికి చంపకు పెళ్లిచూపులు జరిగాయి. పెళ్లికొడుకు తల్లి చంప తనకు నచ్చిందని చెప్పి ప్రధానం కింద ఆమె మెళ్ళో ఒక గొలుసు తగిలించింది. దాన్ని చూసి చంప అదిరిపడింది. అది తన మెడ నుంచి దొంగ కాజేసిన గొలుసే. ఆమె తల ఎత్తి పెళ్లికొడుకును చూసి మరింత అదిరిపడింది. అతనే తన గొలుసును కాజేసిన దొంగ. ఆమె చరచరా లోపలికి వెళ్ళిపోయి, నా గొలుసు కాజేసిన దొంగ ఆ పెళ్లికొడుకే, చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని తండ్రితో అన్నది ఆవేశంగా. రాజయ్య నవ్వి, నువ్వు మళ్ళీ నీ తెలివి తక్కువతనాన్ని వెళ్లబెట్టుకుంటున్నావు. నిజనిజాలు తెలుసుకోకుండా మాట అనేయటం ధైర్యం అనిపించుకోదు. అతను నిన్ను గుడిలో చాలాసార్లు చూసి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అయితే నీలో ఉన్న లోపం సరిదిద్దడానికి దొంగ ఆట ఆడాడు. నువ్వు మారినట్టు తెలుసుకొని పెళ్లిచూపులకు వాళ్ల అమ్మను తెచ్చాడు అన్నాడు. చంప వల్లమాలిన సిగ్గుతో తలదించుకున్నది.